హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ని కూల్చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేత నిర్వహించారు. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద కొన్ని రోజుల క్రితం హైడ్రాకి ఫిర్యాదు అందింది. తుమ్మిడి చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ని నాగార్జున నిర్మించారని ఆ ఫిర్యాదు వచ్చింది. దీంతో విచారణ చేపట్టిన అధికారులు అది ఆక్రమిత స్థలంగా తేల్చుకుని పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజామునే కూల్చేశారు. అయితే దీని మీద స్పందించిన నాగార్జున కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారో అని మండిపడ్డారు. అది నిజంగానే ఆక్రమిత స్థలం అయితే నేనే కూల్చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేత ఘటనపై బిగ్ బాస్ హోస్ట్ సీటుకి ఎసరు తెచ్చేలా ఉందా అంటే అవుననే అంటున్నాయి బిగ్ బాస్ వర్గాలు. ఈ సందర్భంగా బిగ్ బాస్ తెలుగు షో నుంచి నాగార్జునని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. హైదరాబాద్లోని తుమ్మిడి చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా అధికారులు కూల్చివేసిన నేపథ్యంలో బాబు గోగినేని ఈ ట్వీట్ చేశారు. అక్రమ కట్టడాలకి సంబంధించి దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ షో హోస్ట్ని నిర్వాహకులు తక్షణమే మార్చాలి అంటూ నాగార్జునను ఉద్దేశించి బాబు గోగినేని కామెంట్ చేశారు. లేదంటే హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ నాగార్జునని ఎలిమినేట్ చేయాలి అంటూ ఈ ట్వీట్లో బాబు గోగినేని పేర్కొన్నారు. ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్, ఇట్లు మీ బాబు గోగినేని అంటూ రాసుకొచ్చారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హీరో నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఎన్ కన్వెన్షన్కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయన్నారు. పక్కా డాక్యుమెంటెడ్ భూమిలోనే కన్వెన్షన్ని నిర్మించామన్నారు. 1 సెంటు భూమి కూడా ఆక్రమించింది కాదు అని స్పష్టం చేశారు. తుమ్మిడిగుంట చెరువు ఆక్రమించి కట్టలేదని స్పెషల్ కోర్టు 2014లోనే తీర్పు చెప్పిందని నాగార్జున తెలిపారు. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. కోర్టు తీర్పుకు తాను కట్టుబడి ఉన్నట్లుగా కూడా చెప్పారు. అప్పటిదాకా ఈ ఊహాగానాలు, పుకార్లు, అవాస్తవాలు నమ్మొద్దని కోరుతూ నాగార్జున ట్వీట్ చేయడం విశేషం. మరి బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున కొనసాగుతారా లేక నిర్వాహకులే తప్పిస్తారా? వేచి చూడాల్సిందే.